బిగ్ బాస్ హౌస్‌లో 86 రోజు. గేమ్ ఏంటో తెలియకుండా రీతు తొందరపడింది. సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఎంపిక చేయడానికి బిగ్ బాస్ ఒక రణరంగం చదరంగంలో సృష్టించాడు. ఒక 8 రంగులు ఉన్న గడులలో 8 మందిని సభ్యులను నుంచోబెట్టి బిగ్ బాస్ నిర్వహించే పరీక్షల్లో గెలిచిన వారు పక్కా ఖాళీగా ఉన్న గడులను ఆక్రమించుకుంటూ వెళ్ళాలి. ముందు ఏ ముగ్గురు గేమ్‌లో ఆడాలో తేల్చుకోమని బిగ్ బాస్ సభ్యులకి వదిలేస్తాడు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ముందుగా పవన్, కళ్యాణ్, ఇమ్మానుయేల్ వెళ్ళడానికి తనూజ ప్రకటించింది. నేనే ముందు వెళ్తానంటూ రీతు పెద్ద గొడవ చేసింది. అసలు గేమ్ ఏంటో తెలియకుండా రీతు కంగారు పడింది. తనూజ పవన్ ని ఎలాగోలా ఒప్పించి రీతు, ఇమ్మానుయేల్, కళ్యాణ్ ముగ్గురిని గేమ్ లోకి పంపించింది. పవన్ ను సంచాలకులుగా ఎంచుకున్నారు. తీరా చూస్తే ఆ గేము లెక్కల గేమ్. కనుక్కోండి చూద్దాం. లెక్కల్లో బాగా వీక్ గా ఉన్నట్టుంది రీతు. ఘోరంగా ఓడిపోయింది. బొత్తిగా మైనస్లు, ప్లస్లు కూడా తెలియని పరిస్థితి రీతుది. బిగ్ బాస్ రీతు పరిస్థితిని గమనించి అప్పటికి జోకులు వేయడం మొదలుపెట్టాడు. దీంట్లో కెప్టెన్ కళ్యాణ్ కూడా తడబడతాడు. ఇమ్మానియల్ మెల్లిగా బిగ్ బాస్ చెప్పిన క్యాలిక్యులేషన్స్ టాలీ చేసుకుంటూ అంకెల బోర్డులను గుర్తించి మొదటి ప్లేస్ సంపాదిస్తాడు. ఫస్ట్ గేమ్ లో విన్నర్ గా ఇమ్మానియల్ గెలిచి తన పక్కన ఉన్న మరో గదిని ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు ఇమ్మానియల్ ఎవరో ఒకరిని ఎంచుకొని వాళ్ళతో మళ్ళీ ఇంకో గేమ్ ఆడాలి. ఇమ్మానియల్ తెలివిగా సంజనాను ఎంచుకుంటాడు. సంజనాన్ని అయితే ఈజీగా ఓడించవచ్చనే నమ్మకంతో. ఇది బాల్ గేమ్. బాల్స్ ఎక్కువగా టబ్‌లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళే విన్నరు. ఇమ్మానియల్ మళ్ళీ గెలుస్తాడు. తన పక్కనున్న మరో గడిని ఆక్రమించుకుంటాడు. ఇమ్మానియల్ ఎలాగో గెలుస్తాడు కాబట్టి వీక్‌గా ఉన్న నన్ను ఎంచుకున్నాడని సంజన నేను గెలవలేకపోయినని ఏడుస్తుంటుంది. ఇంటి సభ్యులందరూ ఓదారుస్తుంటారు.